మా అన్న సపోర్ట్ చేస్తలేడు. ఈయనదే అంత ఎక్స్పెరిమెంట్ మొత్తం మా అన్నదే. బా ఏమనుందా సూపర్ ఉంది. బా ఏమనుందా సూపర్ ఉంది. ఇక చింతకాయలు కాల్చుకోనికి అయితే ప్లాన్ చేసినాం ఈరోజు. ఇక చింతకాయలు కాల్చుకొని తిందామని అనుకున్నాం. కాల్చిన చింతకాయలు చాలా మంది తింటారు, కానీ నేను ఎప్పుడు తినలే. ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇక మన ఇట్లా ఒక మదన్ అన్నాడు, ఆయన ఇట్లా కాల్చుకొని తిందామని ట్రై చేద్దాం అన్నాడు. వెనక ఉంది కదా సపోటా చెట్టు, ఇవి ఇట్లా సపోటా పండు కాకుండా సపోటా కాయలు కచ్చివి కాల్చినాం. అవి ఇట్లా ఎట్లుంటాయో చూద్దామని ట్రై చేద్దాం అన్నారు. ఒక 2 అయితే తీసుకెళ్ళాం. అవి అన్ని ఎందుకు ఖరాబ్ చేసుడు ఒకసారి అయితే చూద్దామని. లెట్స్ గో చూద్దాం. ఇక నేను వచ్చేసరికి అయితే మన వాళ్ళు అయితే చింతకాయలు అయితే కట్టెలు అవన్నీ రెడీ చేసి చింతకాయలు అవన్నీ మీద అయితే పెడుతురు. ఇక అంటే పైన కింద మంట పెట్టి పైన చింతకాయలు అన్నీ పెడతారు. పెట్టిన తర్వాత దానిపైన గడ్డి వేస్తారు. గడ్డి వేసిన తర్వాత అవన్నీ మండుతాయి. చూపిస్తాను మీకు అది ఇలా చూడండి. తొందరగా అయితే మళ్ళీ ఇస్తున్నా. ఇవా ఎట్లా చింతకాయలు కాల్చుకొని తింటున్నాం. ప్రాసెస్ అయితే రెడీ ఉంది. చూడరా చూసారు కదా, స్పైసీ చింతకాయలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. ఎప్పుడైతే అని చూస్తున్నాం. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది రెడీ కానికి. వెయిట్ చేయని చెప్పిన. ఇక మళ్ళీ కట్టెలు అయితే వేసినాం, ఎందుకంటే అవి బాగా కాలలేవని. ఇక చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేసినాం. ఇక మీకు ఫస్ట్లో చెప్పినాయి కదా సపోటాలు ఇట్లా చేస్తున్నామని. చూడండి మా అన్న వేసిన లోపల సపోటాలు 2. ఇక వీటిలో ఒకసారి ట్రై చేద్దామని చూసినాం. ఎట్లా అంటే చింత చెట్టు సపోటా చెట్టు పక్క పక్కనే ఉన్నాయి. అయితే మా అన్నాడు ఒకసారి ట్రై చేద్దామారా అన్నాడు. అంటే సరేనా, ఎక్కువ ఎందుకు ఖరాబ్ చేశారు, ఒక 2 వేసి ట్రై చేద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం అని అనగానే ఇక అవి అయితే వేడి అవుతున్నాయి. చూడండి అన్నీ అయితే తీసి బయటకి వేసారు మొన్న వాళ్ళు. చూడండి నేను ఇక్కడ పట్టుకొని చూసిన. అవి దూరంగా ఎట్లా అంటే అవి జ్యూస్ లాగా అవుతాయి. ఎట్లా అంటే మనకు ఇప్పుడు కచ్చి పండు ఉంటుంది కదా, అది మొత్తం మెత్తబడిపోతుంది. కాయ మెత్తబడిన తర్వాత అది ఇట్లా పైన పొట్టు వీకంగానే వచ్చేస్తుంది. ఇక తినేయడమే. మళ్ళా కాల్చిన చింతపండు చాలా బాగుంది. ఎట్లా ఇంకోసారి ట్రై చేద్దామా? మనలందరికీ చెప్పు ఫ్రెండ్స్, ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుంది చింతకాయ. మా అన్న సపోర్ట్ చేస్తలేడు. ఈయనదే అంతా మొత్తం ఎక్స్పెరిమెంట్ మొత్తం మా అన్నదే. బా ఏమనుందా సూపర్ ఉంది. బా ఏమనుందా సూపర్ ఉంది. నెక్స్ట్ సపోటా పళ్ళు కాల్చుదామని ప్లానింగ్ ఉంది. అలా 2 ఇష్టం. ఇంకా అది తినలే కాబట్టి దాని నుంచి చూస్తాం. సార్ అది ఓపెన్ చేసి మన వాళ్ళు అందరు చూపెట్టు. మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.
ఇది సపోటా కాల్చింది మా అన్న. ఒకసారి టేస్ట్ చెప్పన్నా మదన్న ఎట్లుందో సపోటా. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా సూపరా. సూపర్. అంటే మన ఇప్పుడు మక్కిన పండు కాకుండా బాగుందా? పక్కన కంటే చాలా బాగుంది. చాలా బాగుంది. స్వీట్ షుగర్ ఎట్లుంటో అంత స్వీట్ గా ఉంది. అవునా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. మీరు కూడా ఇట్లా చింతకాయలు కాల్చుకొని సపోటా పాలు కాల్చుకొని తినండి. చాలా అద్భుతంగా ఉంది. సూపర్ గా ఉంది. అదేనా? విలేజ్ వాళ్ళకి తెలియదు చాలా మందికి ఇలా కాల్చుకొని తినడము. ఇలా కాల్చుకొని తింటే నేను తినేది ఫస్ట్ టైం ఇవాళ, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. నైసా? సూపర్ నైస్. విలేజ్ లో సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు. విలేజ్ లో ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు. చాలా బాగుంది, రుచిగా ఉంది. మీరు కూడా చేసుకోండి. సూపర్ గా ఉంది. ఓకే. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. చాలా బాగుంది. మదన బాయ్. బాయ్. Bye, 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 lones.